హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఎగ్ కర్రీ. ఈ ఎగ్ కర్రీని ఎంతో టేస్టీగా మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కోడిగుడ్లను ఇలాగా ఉడికించి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. తర్వాత కోడిగుడ్లు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత ఈ కోడిగుడ్లను ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు స్లైస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. తర్వాత ఇందులో ఒక 2 ఉల్లిపాయలు స్లైస్గా కట్ చేసుకొని వేసుకుందాం. దీన్ని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయ్యాక ఇందులో ఒక 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని స్లైస్డ్గా కట్ చేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత మసాలా పౌడర్స్ అన్నీ 1 బై 1 వేసుకుందాం. కొద్దిగా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడిన ఉప్పు, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. దీన్ని మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత కొత్తిమీర చల్లుకొని ఈ కర్రీని సర్వ్ చేసేసుకుందాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ మసాలా ఎగ్ కర్రీ ఎంతో టేస్టీగా చేసుకున్నామో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.